కూడదా ఉన్నట్టా లేనట్టా అని చెప్పి చాలాసార్లు ఫోన్ చేసినాం. చివరికి నిన్న ఉదయం 9:30 గంటలకి శాసనసభ సమావేశాలు ఉన్నట్టుగా, అది కూడా 6వ తారీఖు నాడు, మళ్ళీ 12, 13వ తారీఖు నాడు 2 రోజులు ఉన్నట్టుగా మేము చదువుకున్నాం. జనరల్గా నా 20 సంవత్సరాల చరిత్రలో శాసనసభ సమావేశాలు 3 సార్లు 3 విడతలుగా, ఒకటి బడ్జెట్ సమావేశాలు, ఆ తదుపరి వర్షాకాల సమావేశాలు, ఆ తదుపరి శీతాకాల సమావేశాలు జరుగుతాయి. ఏదైనా అసాధారణ పరిస్థితులు వచ్చినప్పుడు శాసనసభను అర్జెంటుగా సమావేశపరిచి ఏదైనా చర్చించాలనుకున్నప్పుడు అది వేరు. ఈ 3 సార్లు కలిస్తే 60 నుంచి 80 రోజుల పాటు, దాదాపు 60 నుంచి 80 రోజుల పాటు ఈ శాసనసభ సమావేశాలు జరగడం ఆనవాయితీ. సభలో అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి సభాపతి గారు. ఒకసారి సభాపతిగా ఎన్నికైన తర్వాత వారు పార్టీలకు అతీతంగా శాసనసభ ఔన్నత్యాన్ని, గౌరవాన్ని కాపాడమే కాకుండా శాసనసభను గొప్పగా నిర్వహించే పాత్ర పోషించడమే కాకుండా శాసనసభలో ఉన్నటువంటి సభ్యుల హక్కులని శాసనసభ్యులుగా ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి సమస్యల ప్రస్థానం చేయడంలో వారు సభ్యులకు ఆ అవకాశం కల్పించడం, తద్వారా ప్రభుత్వం నుంచి సమాధానం రాబట్టడం శాసన సభాపతి గారు నిర్వహించే పని. కానీ 2వ విడత కేసీఆర్ గారు గెలిచిన తర్వాత ఈ సాంప్రదాయాలు కానీ, ఈ మర్యాదలు కానీ ఇవన్నీ తుంగలో తొక్కి చివరికి నిన్న మీరు చూసినట్టుగా 2 రోజుల పాటు సమావేశాలు ఉంటాయని చెప్పి సభను కండోలెన్స్ మీటింగ్ తర్వాత వాయిదా వేసిండ్రు. రెండవది ఏంటంటే, బీఏసీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ శాసనసభ తొలి సమావేశాల తర్వాత బీఏసీ కూర్చుంటుంది. బీఏసీలో ఉన్నటువంటి అన్ని రూల్స్ ప్రకారంగా ఉండవు. కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి, కొన్ని మర్యాదలు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి. దాంట్లో గతంలో సిపిఐ పార్టీ నుంచి వెళ్ళి ఒక్కరున్నా, సిపిఎం పార్టీ నుంచి వెళ్ళి ఒక్కరున్నా, కానీ భారతీయ జనతా పార్టీ నుంచి వెళ్ళి ఒక్కరున్నప్పటికి కూడా బీఏసీకి పిలుచుకొని దాంట్లో ఎన్ని రోజులు సమావేశాలు జరగాలి, ఏ సమస్యల మీద అసెంబ్లీలో చర్చ జరగాలనేటువంటిది డిస్కస్ చేస్తారు. డిస్కస్ చేసి అంతిమంగా ప్రభుత్వం ఒక ప్రతిపాదన పెడుతుంది. ప్రభుత్వం ఏ సమస్యలు చర్చించాలి, ఏది ప్రయారిటీ ప్రభుత్వ పరంగా పెడుతుంది. ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలుగా ప్రజల నుంచి వచ్చేటువంటి సమస్యల మీద ఆధారపడి వాళ్ళు కూడా కొన్ని సమస్యలు చెప్పి, వాళ్ళు చెప్పినవి వీళ్ళు చెప్పినవి కలిసి ఒక ఎజెండా నిర్ణయించేటువంటి పద్ధతి గతంలో ఉండే. కానీ నిన్న మరి ఎందుకో కానీ సభాపతి గారు భారతీయ జనతా పార్టీని బీఏసీకి పిలవలే. అంటే శాసనసభ వ్యవహారాల మంత్రి గారు ఉంటారు, ప్రశాంత్ రెడ్డి గారు, వారు పిలవాలి, కానీ పిలవలే. మా సభ్యుడు రఘునందన్ గారు పోయి, అయ్యా మరి బీఏసీ నడుస్తూ ఉంది, మా నాయకుడేమో లేడు, మా ఫ్లోర్ లీడర్ లేడు, మరి మీరు రావచ్చా అని చెప్పి అడిగితే మీరు రావడానికి వీలు లేదు అని అడగనే, ఎందుకు వీలు లేదని చెప్పి మీరు అడిగితే మీరు పోయి అడగండి బయట అనేటువంటి సమాధానం వారు చెప్పిండ్రు. బాధ అనిపించింది. సభాపతి గారు, మా హక్కుల్ని కాపాడాల్సిన సభాపతి గారు, మా గౌరవాన్ని కాపాడాల్సినటువంటి సభాపతి గారు అట్లా మాట్లాడితే మేము వెళ్ళొచ్చి మీడియా పాయింట్ దగ్గర మాట్లాడినాం. మేము శాసనసభ అనేది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు చర్చించే వేదిక మాత్రమే కాకుండా పరిష్కారాన్ని కనుగొనేటువంటి ఒక గొప్ప వేదిక. జనరల్గా శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పుడు ప్రభుత్వ నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే కూడా శాసనసభలోనే చర్చించాలి తప్ప బయటకు చెప్పడానికి కూడా వీలు లేదు. అంత పవిత్రత, అంత గౌరవం,
అంత బాధ్యత కలిగింది సభ. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి గారు మనం చూస్తూ ఉన్నాం, పోలీసు పహారాల మధ్యలో ఫామ్ హౌస్లో ఉంటారు వారు, ఇనుప కంచెల మధ్యలో వారు ప్రగతి భవన్లో ఉంటారు వారు. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, మనం ఇవాళ మాట్లాడుకోకపోయినా ఉన్న అంశం ఏంటంటే, ఏ డిపార్ట్మెంట్కు ఆ డిపార్ట్మెంట్ ఉన్న మంత్రి గారు సొంతంగా నిర్ణయాలు తీసుకున్నటువంటి వెసులుబాటు లేదు. శాసనసభ్యులు ప్రగతి భవన్ పోవాలన్నా, ముఖ్యమంత్రి కలవాలన్నా వారు అపాయింట్మెంట్ తీసుకొని పోవాల్సింది తప్ప, మంత్రులుగా ఉన్నా శాసనసభ్యులుగా ఉన్నా వారి అపాయింట్మెంట్ తీసుకొని పోవాల్సింది తప్ప నేరుగా పోయి కలిసేటువంటి ఆస్కారం లేదు. ఒకవేళ మంత్రులకే గీ పరిస్థితి ఉంటే, ఎమ్మెల్యేలకే గీ పరిస్థితి ఉంటే, సామాన్య మానవుల పరిస్థితి ఏంటిది? ఈ సచివాలయంలో వారి ఎంట్రీ లేదు, సచివాలయానికి వారు రారు, సచివాలయానికి పోయి సమస్యలు చెప్పుకునే ఆస్కారం లేదు ముఖ్యమంత్రి గారిని. అంటే ఒక్క మాట చెప్పాలంటే, ఈ రాష్ట్ర ప్రజానీకానికి నాయకత్వం వహిస్తున్నటువంటి పార్టీలు కానీ, ప్రతిపక్ష పార్టీలు కానీ, సంఘాలు కానీ, సంఘాల నాయకులు కానీ ఎవరికి చెప్పుకోనో తోయని పరిస్థితి. మంత్రుల దగ్గర పోతే ఇది మా చేతులు లేదు కదా, మీరు ముఖ్యమంత్రి గారు కలవండి, ఎమ్మెల్యే దగ్గర పోతేనేమో మా చేతులు ఏముంటుంది, మీరు ముఖ్యమంత్రి గారిని కలవండి అని చెప్పేటువంటి పరిస్థితి తప్ప, ఏ మంత్రి గారు కానీ ఏ ఎమ్మెల్యే గారు కానీ పోదందా నేను ముఖ్యమంత్రి గారు తీసుకుపోతా, ఈ సమస్య పరిష్కరిస్తా అనేటువంటి వ్యవస్థ లేదు. దానివల్ల ప్రతిపక్ష పార్టీలుగా మా బాధ్యత. ఆయన అన్నారు నిన్న, 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నావు, నీకు పద్ధతి లేదా, నీకు అహంకారం ఎక్కువైందని చెప్పి అంటున్నారు. మరి నేను 4 మంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసిన, నేను ఏ ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పటిదాకా అట్లే, 4 స్పీకర్ల దగ్గర పనిచేసిన నేను, కానీ ఏ స్పీకర్ గారు కూడా నన్ను అట్లే. నా మొత్తం 20 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు కూడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కానీ, స్పీకర్ కన్నెర చేసే పద్ధతి కానీ, ఇతర పార్టీల వాళ్ళు హట్ అయినా మీరు క్షమాపణ చెప్పాలని కోరేది నా 20 సంవత్సరాలు ఎప్పుడు లేదు. కానీ బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా, అందులో ముఖ్యంగా ఎంఐఎం పార్టీ వాళ్ళ పార్టీ, ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీని చూస్తూ ఉన్నాం, వాళ్ళ మిత్ర పక్ష పార్టీ. టీఆర్ఎస్ పార్టీ అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా, ఎంఐఎం పార్టీ అయినా వాళ్ళంతా కూడబలుకొని నడుపుకునేటువంటి వాళ్ళే. కాబట్టి ఇక కొట్లాడవలసింది బీజేపీ పార్టీ ఒకటే. కాబట్టి మా దగ్గర అనేక సమస్యల మీద మేము ప్రస్తావించాలని చెప్పి కోటి ఆశలతో పోయినాం. అందరికీ తెలుసు, ప్రజలందరికీ, శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఇందిరాబాద్ గారు టెంట్లు వేస్తారు. మేము వీఆర్ఏల సంఘం, మాది వీఆర్ఓల సంఘం, మా రైతులం, మేము నిరుద్యోగ యువకులం, మేము భంగపడ్డోళ్ళం, బాధపడ్డోళ్ళం, మాకు పెన్షన్ రావట్లేదు, మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రావట్లేదు, ఇట్లా అనేక సమస్యల మీద టెంట్లు వేస్తారు. టెంట్లు వేసి ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీల ఫ్లో లీడర్ని కానీ లేదా ఎమ్మెల్యే కానీ తీసుకుపోయి, అయ్యా మా సమస్యకి ఇదని చెప్పి, ఈ సమస్యను మీరు సభలో చర్చించండి, దయచేసి మా సమస్య పరిష్కారం ఏంటంటే చూడమని చెప్పి కోరుకునేటువంటి పద్ధతి ఉంటుంది. నా 20 ఏళ్ళ కాలంలో ఇది గదే చూసిన. అదే పద్ధతిలో నేను ఈ మధ్య కాలంలో మొన్న హుజరాబాద్లో నేను గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఒకటే నిర్ణయించుకున్నారట, నేను ఈ మనిషి ఈటల రాజేందర్ అనే మనిషి సభలో ఎంటర్ కావద్దని చెప్పి కోరుకున్నా, అనేక రకాల ప్రయత్నం చేసినా, కానీ ఆ హుజరాబాద్ ప్రజలు మళ్ళీ సభకు పంపించిండ్రు. వాళ్ళు సభకు పంపించినప్పటికి కూడా నేను మాత్రం సభకు రానియను అనే పద్ధతి లోపల మొట్టమొదటి బడ్జెట్ సమావేశం సందర్భంలో అకారణంగా మా ఫ్లో లీడరు ఇది ఏం సాంప్రదాయం అని చెప్పి అడిగినందుకు మేమైతే బెంచ్ల దగ్గర నిలబడ్డాం. మేము ఏం స్లోగన్స్ ఇవ్వలే, మేమేం ఫ్లెక్సీలు పట్టుకోలే, మేమేం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడలేదు. అకారణంగా బెంచ్ల దగ్గర నిలబడాలని మొత్తం ముగ్గురిని బయటపడేసి మొట్టమొదటిసారిగా అసెంబ్లీ ప్రాంగణంలో మార్షల్స్ కాకుండా పోలీసు జీబులలో వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేసి మమ్మల్ని తీసుకుపోయి బొల్లారం పోలీస్ స్టేషన్లో పెట్టింది. ఎందుకు పెట్టిండ్రు అడిగిన సమాధానం లేదు. మళ్ళీ వాళ్ళే తీసుకుపోయి వదిలిపెట్టిండ్రు మమ్మల్ని. మళ్ళీ ఈసారైనా కనీసం మా సమస్యలు పరిష్కరించాలన్నా అని చెప్పి నాకు అనేక సంఘాలు వచ్చినాయి. మీకు తెలుసు ఎన్ని సమస్యలు ఈ రాష్ట్రంలో ఉన్నాయో. దాంట్లో ఎస్టీ విద్యార్థులు వచ్చింది మనకి.
అన్నా మేము 8 సంవత్సరాలు అవుతుంది, మాకు రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికన రాజ్యాంగ హక్కు మాకు, ముఖ్యమంత్రి గారు మా కళ్ళలో మట్టి కొడుతున్నాడు, ఇలా ఎన్నెన్నో రకాల నోటిఫికేషన్స్ వస్తున్న సందర్భంలో మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళు వచ్చింది. ఆ 6% ఉన్న రిజర్వేషన్లు 9% మీరు ప్రస్తావించాలంటే ఆ 9% గురించి నేను ప్రస్తావిస్తా అని చెప్పిన. రెండవది పోడు వ్యవసాయం. మీకు తెలుసు, గిరిజనులు ఎప్పుడు కూడా అడవి తల్లిని నమ్ముకొని బతికేవాళ్ళు. వాళ్ళు ఒకవేళ మళ్ళీ ఫారెస్ట్ లేకపోతే మళ్ళీ ఫారెస్ట్గా పోయి జీవించేటువంటి ట్రెడిషన్స్ ఉంటాయి. కొన్ని తెగలైతే ఫారెస్ట్లనే బతారు, వాళ్ళు మైదాన ప్రాంతాలకు వచ్చి బతికేటువంటి సాంప్రదాయం లేదు. వందల సంవత్సరాలుగా వాళ్ళు ఆ చెట్టును నరుక్కొని ఆ పుట్టను చదును చేసుకొని రాళ్ళను కొట్టుకొని చదును చేసుకొని ఆ వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే వాళ్ళు తప్ప వాళ్ళు ఎక్కడ వ్యాపారస్తులు కాదు, కోటీశ్వరులు కాదు. హ్యాండ్ టు మౌత్, బట్టకు పుట్టకు బతికే వాళ్ళు. అలాంటి గిరిజనుల మీద ఇవాళ ఫారెస్ట్ భూములైనప్పటికి కూడా కేంద్రం చట్టం చేసింది, 6 పట్టాలు ఇవ్వచ్చు అని చెప్పి చట్టం చేస్తే ఇవాళ ఫారెస్ట్ ల్యాండ్స్ కూడా పట్టాలు ఇవ్వండి మీరు, ఒక 4 లక్షల ఎకరాలు పెండింగ్లో ఉందని చెప్పి వాళ్ళు అడిగితే దానికి సమాధానం లేదు. కానీ చివరికి చెట్లు పెట్టాలనే పేరిట 100 ఏళ్ల క్రితం నుంచి వెళ్ళి 50 ఏళ్ల క్రితం నుంచి వెళ్ళి ఏ భూములైతే దున్నుకొని గిరిజనులు బతుకుతూ ఉన్నారో ఆ భూములలో ఫారెస్ట్ అధికారులు వచ్చి ఇవాళ గిరిజన మహిళలను చూడకుండా, పిల్లతల్లిని చూడకుండా, గర్భవతిని చూడకుండా వాళ్ళను బూటకాలతో తన్నడం, వాళ్ళ భూములకు ట్రెంచులు కొట్టడం, వాళ్ళు చేసుకుంటున్న వ్యవసాయ పనులను నాశనం చేయడం, వాళ్ళ బోర్లు కూల్చేయడం, వాళ్ళ కరెంటు స్తంభాలు పీకేయడం, వాళ్ళ కరెంటు డిస్కనెక్ట్ చేయడం, ఇవన్నీ చేస్తున్నది కాకుండా చివరికి మహిళలను కూడా చూడకుండా కేసులు పెట్టి జైళ్ళలో పంపిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. మేమేమడుగుతున్నాం, ఈ సభ అలాంటి బాధితుల పక్షాన నిలవాల్సిన సభ, ఆ సమస్య చర్చించాల్సిన సందర్భంలో దానికి అలా ఆన్సర్ లేదు. మేము అనుకున్నాం రిజర్వేషన్ మీద మాట్లాడే అవకాశం వస్తుందని, మేము అనుకున్నాం ఆ గిరిజన పోడు భూముల వ్యవసాయానికి పరిష్కారం దొరుకుతుందని చెప్పి అనుకున్నాం, కాలే. మేమేమడుగుతున్నాం, ఇలా దళితులు ఉన్నారు, దళితులకి 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పిండు. సరే 3 ఎకరాలు దేవుడు ఎరుగు, ఆయనకు దొరకలేదేమో, ఈ రేపు ప్రజలు తెలుస్తుంది వేరు విషయం. కానీ 3 ఎకరాల భూమి దేవుడు ఎరుగు. కానీ హైదరాబాద్ చుట్టుపక్కల 100 ఏళ్ల క్రితం, 50 ఏళ్ల క్రితం, 60 ఏళ్ల క్రితం తాతల నాడు వచ్చినటువంటి భూములు ఏవైతున్నాయో, రకరకాల పద్ధతులు వచ్చిన భూములు ఇవాళ ల్యాండ్ పుల్లింగ్ పేరిట ఆ భూములు గుంజుకుంటుండ్రు. వాళ్ళని దళిత మా ప్రజలందరూ వచ్చి, ఏమండి ఈటల రాజేంద్ర గారు మీరు మా దళితుల భూములు గుంజుకుంటుంటే మీరు సపోర్ట్ చేస్తలేరంటే, మేము ఎంత మొత్తుకున్నా కూడా దున్నపోతు మీద వర్షం పడితే ఉంది కదా అని చెప్తే, అయినా ఏం లేదు కానీ మీరైతే మాట్లాడమని చెప్తే ఆ సమస్య ఉంది. మా దగ్గర దళితులకు హైదరాబాద్ చుట్టుపక్కల ఇచ్చినటువంటి భూములు ప్రభుత్వ అవసరాల కోసం మాత్రమే కాకుండా ప్రైవేటు కంపెనీలకు బ్రోకర్ లాగా గుంజుకొని ఇవ్వడమే కాకుండా చివరికి ల్యాండ్ బ్రోకర్ లాగా వాళ్ళ భూముల్ని మీకు 400 గజాలు ఇస్తాం, 450 గజాలు ఇస్తామని చెప్పి ల్యాండ్ పుల్లింగ్ పెట్టి ఆ భూములు గుంజుకుంటారు. ఈ సమస్య ప్రస్తావించమని చెప్పి అడిగారు. వారు జమ్మికుంటలో మన దళిత బంధు ప్రకటించారు. మేము ఆ రోజే అన్నాం ఇదంతా మోసం అని చెప్పి. దళిత బంధు ప్రకటిస్తున్నప్పుడు 2 లక్షల కోట్ల రూపాయలు అవుతాయి, దీనికి రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా, ఇదంతా వేరే వాళ్ళు విమర్శించే వాళ్ళు మస్తు విమర్శిస్తారు, వాళ్ళది కత్తి కాదు నెత్తి కాదు, నేను మీ పక్షాన్నే ఉంటా, నేను ఒక మాట చెప్పాను, నేను దళిత కుటుంబంలో పుట్టిన బిడ్డ లెక్క చెప్పిండు. మేము ఆ రోజే అన్నాం ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితులలో ఈ దళిత బంధు 2 లక్షల కోట్ల రూపాయలు ఇవ్వాలంటే, రెండవది మొత్తం రాష్ట్రంలో అన్ని కుటుంబాలకు ఇవ్వాలంటే 20 ఏళ్ళు పడుతుందని చెప్పిన నేను. 10,000 కోట్ల రూపాయల చొప్పున మీరు ఇవ్వగలిగినా, బడ్జెట్ కదా మీకు పెట్టగలిగినా దీని అమలు కోసం 20 ఏళ్ళు ఉంటుంది. కేసీఆర్ గారికి 20 ఏళ్ళు అధికారం ఇచ్చిందా? కేసీఆర్ గారికి ఇచ్చిందే 2023 వరకు ఇచ్చింది, 2023 డిసెంబర్ వరకు ఇచ్చింది. అంటే దాదాపు ప్రకటించిన తర్వాత ఈ ఒక్క ఫైనాన్షియల్ ఇయర్లో వాళ్ళు ఇస్తారు, రెండవ ఫైనాన్షియల్ ఇయర్ ఇస్తారు కావచ్చు. ఇస్తే ఈ సంవత్సరం 5,000 కోట్లు, వచ్చే సంవత్సరం 5,000 కోట్లు ఇస్తే 10,000 కోట్లు అవుతాయి. అంటే 2 లక్షల కోట్ల రూపాయలు స్కీమ్ ప్రకటించి నీవు ఇచ్చేటువంటి వెసులుబాటు నీకు లేదు, ఇచ్చే అధికారం నీకు లేదు, కానీ ప్రజలు మాత్రం మోసం చేస్తారు. చివరికి ఆ దళిత బంధు కూడా మనం మా హుజరాబాద్లో ఎన్నెన్ని రకాలు చెప్పుకుంటారు కథలుగా. ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేసే ఒక ఏఈ, ఆయన జీతం 1,30,000 రూపాయలు.
ఆయనకు మొన్న కారు తీసుకున్నాడు దళిత బంధు లోపల. కలెక్టర్లకు ఇస్తాం, కలెక్టర్ పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్కైనా ఇస్తాం, ఐపీఎస్ ఆఫీసర్కైనా ఇస్తాం, 100 ఎకరాల భూమిలో ఇస్తాం. గిదా ఈ పద్ధతి? ఇవాళ దళిత బంధు మీద మేము చర్చించేది ఉండే, ఇవాళ చర్చకు ఆస్కారం లేదు. మేము అడుగుతున్నాం. ఇవాళ నేను మేము దేని గురించి మాట్లాడుతుంటే ఈ సమస్యలే మాట్లాడుతుంటే మేము మా వ్యక్తిగతమైనది ఏమైనా ఉందా? మా వ్యాపారం గురించి చర్చిస్తామా మేము? అంతేకాకుండా ఇవాళ రైతు రుణమాఫీ ఉంది. రైతు రుణమాఫీ మీకు తెలిసి ఇవాళ రైతు రుణమాఫీ ₹1,00,000 లోపు రుణాన్ని 2018 ఎన్నికల సందర్భంలో ఏకకాలంలో మాఫీ చేస్తా అని చెప్పిండు. ఇవాళ 3.5 సంవత్సరాలు గడిచింది, రుణమాఫీ కాకపోవడం వల్ల వచ్చే సమస్య ఏంటంటే రైతులందరూ కూడా డిఫాల్టర్గా మిగిలిపోయిన బ్యాంకులలో. రైతులకు సంవత్సరానికి 2 ఫసళ్ళ కోసం తీసుకునే రుణాన్ని ఇలా బ్యాంకులు ఇస్తలేరు. దానివల్ల ఇలా కేంద్రం ఇచ్చేటువంటి వడ్డీ 3% ఇచ్చే ఇంతకుముందు రైతాంగానికి బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలకు 3% వడ్డీ కేంద్రం ఇస్తుండే. ఇవాళ ఇంకొక 1.5% పెంచారు, 4.5%. ఆ వడ్డీ లేకుండా పోయింది. ఇవాళ రైతులకి షావుకారులు తప్ప ₹2 వడ్డీ అంటే 24%, 2.5% అంటే 30% వడ్డీ, ₹3 వడ్డీ అంటే 36% వడ్డీకి తీసుకునే పరిస్థితి తప్ప ఈ 3.5 సంవత్సరాల కాలంలో రైతాంగం అంతా కూడా ఇలా వేలాది కోట్ల రూపాయలు బ్యాంకుల ద్వారా రుణం తీసుకొని ఏ వ్యవసాయాన్ని చేసుకోవాలనో ఆ అవకాశం లేకుండా పోయింది. చివరికి ఆ రైతు తన కొడుకైనా అమెరికా పోవాలన్నా, తన కొడుకైనా ఎడ్యుకేషన్ లోన్ కావాలంటే రుణానికి పోతే బ్యాంకులు మీది నువ్వు డిఫాల్టర్వి, బ్యాంకులో నీకు రుణం రాదు. రైతు బంధు పైసలు వచ్చినా అలాగే పోతాయి వడ్డీ కింద, వడ్లు అమ్ముకున్న పైసలైనా దాంట్లోకే పోతాయి. కొన్ని ఎంత గమ్మత్తున్నాయంటే పర్సనల్ అకౌంట్లలో డబ్బులు ఉన్నప్పటికి కూడా ఆ డబ్బుల్ని బ్యాంకులే డ్రా చేసి ఆ డబ్బుల్ని రుణ మాఫీ కోసం డైవర్ట్ చేసిందని చెప్పి అంటున్నారు. ఇది కాదంటావా చెప్పండి? మేము అడుగుతున్నది ఇలా మాది అహంకారపూరితమైన వైఖరి అని చెప్పి అంటున్నావు. నేను అడుగుతుంది సమాధానం చెప్పు. ఇవాళ మొన్న వర్షాలు పడ్డాయి, విపరీతంగా పంట నష్టపోయింది. గోదావరి పరివాహక ప్రాంతంలో లక్షలాది ఎకరాల భూములు ఇలా కోతకు గురైనాయి. మొత్తం ఏర్లు కులిపోయి పత్తి కథమైపోయింది, మిర్చి పంట కథమైపోయింది, వరి పంట కథమైపోయింది. ఇవాళ ఫసల్ బీమా కనుక ఉంటే ఇలా ఆయనకు ఎకరానికి 30,000 20,000 రూపాయలు వచ్చేది. ఇవాళ ఫసల్ బీమాలు ఎక్కడ చేసిండు? ఇలా ఇట్లా ఎన్నెన్ని సమస్యలు. ఇంకా IIIT ఉంటుంది బాసల్లో. IIIT మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 10/10 మార్కులు వచ్చిన వాళ్ళు, అంటే చాలా క్రీమ్ లాంటి పిల్లలు లేకపోతారు. ఆ పిల్లలు ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ చదువుకునే పిల్లలు, రేపు ఈ దేశ భవిష్యత్తు సంబంధించిన పిల్లలు, వాళ్ళకు టాయిలెట్స్ చక్కగా లేవని, మాకు వైస్ ఛాన్సలర్ లేడని, మాకు భోజన వసతి చక్కగా లేవని, మేమంతా దారుణంగా బతున్నామని చెప్పి ఎవరి ప్రమేయం లేకుండా వాళ్ళు సమ్మె చేస్తాను. ఇనుప కంచెలు వేసి పోలీసు బూట్ల మధ్యలో ఏ రాజకీయ నాయకుడు పోవద్దు. చివరికి ఎంత సిగ్గుమాలినతనం అంటే గవర్నర్ గారు ఆ ఇన్స్టిట్యూట్కి పోయి సమస్యలు తెలుసుకొని డైరెక్షన్ ఇచ్చే పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రం ఎడిపోతుందో ఒకసారి ఆలోచన చేసుకోండి. బీహార్ పోతున్నావు బాగానే మాట్లాడుతున్నావు, పంజాబ్ పోతున్నావు బాగానే సాయం చేస్తున్నావు, కానీ ఇక్కడ నీ పిల్లలు, నీ పేద పిల్లలు, క్రీమ్ లాంటి పిల్లలు, రేపు ఈ రాష్ట్ర భవిష్యత్తు పిల్లలు, వాళ్ళ మేధస్సుతోటి ఈ రాష్ట్రం వికసించాల్సినటువంటి రాష్ట్రంలో ఇవాళ ఆ పిల్లలకి బోయ పురుగులు పడ్డ బువ్వ, బల్లులు పడ్డ బువ్వ, విషపూరితమైన బువ్వ పెట్టి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నామని చెప్పి వాళ్ళ అమ్మ నాన్నలు వచ్చి ఏడుస్తున్నారు. మాకు ఇస్తున్నారు బిడ్డ ఈ సమస్య మాట్లాడమని. అది ఎస్సీ గురుకులాలు కావచ్చు, ఎస్టీ గురుకులాలు కావచ్చు, అది బీసీ గురుకులాలు కావచ్చు, ఏ గురుకులని కావచ్చు. దాని మీద చర్చించారా మీ సభ? ఇవాళ శాసనసభ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల సమస్యలు చర్చించాలనుకుంటుందా స్పీకర్ గారు, లేదా బాతకాని శాప? మీరు ఒకసారి చెప్పండి. నాకు సభ అంటే చాలా గౌరవం ఉన్నది, సభ మర్యాదలు పాటించిన వాడిని నేను, అదొక ఉన్నతమైనదిగా భావిస్తా. అది తప్ప వేరే మార్గం లేదు ప్రజాస్వామ్యంలో. ఇవాళ ఆ సమస్యకు లేదు. మత్స్యకారులు పాపం, మత్స్యకారులు ఈ మల్లన్న సాగర్లో 76 కుంటలు చెరువులు పోయినాయి, వాటర్ బాడీస్ 76 పోయినాయి. వాళ్ళకు సభ్యత్వాలు ఇవ్వాలి. అక్కడ తెచ్చి సోలార్ ప్లాంట్స్ పెడతారు, సోలార్ ఎనర్జీ పెడతారట. ఆ నీళ్ళ మీద తేలాడే సోలార్ ప్లాంట్ పెట్టి వాళ్ళ బతుకులో మట్టి కలుపుతారు. ఇప్పటికే ఎల్ఎండిలో ఈ పని చేస్తే నేను ముందరపడి
ఈ మచ్చకాళ్ళు దొరికినా వాళ్ళ కళ్ళ మట్టి కొడతామని చెప్పి అడిగిన. ఇవాళ వీళ్ళ ఆలోచనకి ఇట్లున్నాయి. అంటే ప్రజల జీవితాల గురించి, జీవితం గురించి పట్టించుకునేటువంటి ఆలోచన లేదు వీళ్ళకి. ఎల్లుండిలో బంద్ చేసినా నిన్న వచ్చిపోయింది వాళ్ళు. అన్న మా మల్లన్న సాగర్లో 76 చెరువులు పోయినాయి అన్న, మా చెరువులన్నీ కూడా నాశనం అయిపోతే మేము ఇలా బిక్కుమని బతున్నాం, మాకు సభ్యతలు ఇవ్వాల్సింది పోయి మాకు ఇస్తలేరన్నా, చివరికి సోలార్ ప్లాంట్ పెడతాడని మీరు కొట్టాడమని చెప్పి ఏం అని చర్చించాలి. నిన్న ఎస్సీ ఎస్టీ మన ఎస్ఐ కానిస్టేబుల్ పరీక్ష జరిగింది. వాళ్ళు లొల్లి పెడుతున్నారు, మొత్తుకుంటున్నారు, అన్న ఈ రిజర్వేషన్ చక్కగా లేదు, పాలసీ చక్కగా లేదు. ఇవాళ మినిమం బేస్ మార్కులు ఏవైతున్నాయో ఓసీలకు తగ్గించిండ్రు 80 నుంచి 60కి, బీసీలకు తగ్గించిండ్రు, ఎస్సీలకు గతంలో 60 ఉండే మళ్ళీ గది 60 ఇంచులన్న. బేస్ మార్క్ ఎవరికైనా నష్టమా అన్న, మా బేస్ మార్క్ ఎంత తగ్గిస్తారని చెప్పి ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులు వాళ్ళ రోదన వాళ్ళకు నాకు ఒక 100-200 మంది ఫోన్ చేసిండ్రు. 45 రోజులుగా వీఆర్ఏలు సమ్మె చేసి 23 మంది చనిపోయినని చెప్పి ఇలా పేపర్ రాస్తే ఎటుపోతున్నది ఈ ప్రభుత్వం? ఏం చేస్తుంది ప్రభుత్వం? 20,000 పైచిలకు కుటుంబాల జీవితాలను నాశనం చేస్తున్నది కదా. వీఆర్ఓలని ఇవాళ ఎక్కడెక్కడో పంపిస్తే ఆమె డ్రైవింగ్ రాదు, వీఆర్ఓ ఉన్నటువంటి ఆమెకు నువ్వు డ్రైవర్ పోస్ట్ అని చెప్పి డ్రైవర్ దానికి ఇచ్చినట. అది రాస్తే ఆశ్చర్యం అనిపిస్తాను. వీఆర్ఓలని ఇతర డిపార్ట్మెంట్ పంపిస్తే ఆ డిపార్ట్మెంట్లో ఆమె డ్రైవింగ్ రాదు, లైసెన్స్ లేదు, ఆమె గట మీరు డ్రైవింగ్ చేయమని చెప్పి పోస్ట్ ఇచ్చిండు. ఇట్లా చెప్పుకుంటూ పోతే విద్యా వాలంటీర్ల పరిస్థితి, గెస్ట్ లెక్చరర్ల పరిస్థితి, రెసిడెన్షియల్ స్కూల్లో పనిచేసినటువంటి టీచర్ల పరిస్థితి అగమ్యకు వచ్చరం. నేను అడుగుతున్నా, మీకు దమ్ముంటే ఎస్ నేను ఒకటి అన్నా, ఏమన్నాను, స్పీకర్ గారు స్వతంత్రంగా వివరించాలి, స్పీకర్ గారు ప్రజా సమస్యలు చర్చించేటువంటి వేదికగా మార్చాలి, స్పీకర్ గారు ప్రతిపక్ష సభ్యుల హక్కులు కాపాడాలి. మీరు కాపాడకపోతే మేమన్నా మరమనిషి అన్నం కావచ్చు, మరమనిషి అన్నం. తప్పకుండా సభా నాయకులుగా ఉన్నవాళ్ళు, అధికార పార్టీలో ఉన్నవాళ్ళు తప్పకుండా స్పీకర్ గారిని కొంత మాట్లాడుతుండొచ్చు. కానీ ఇంత గ్లేరింగ్, ఇంత దారుణంగా మా మొత్తం ప్రజల కళ్ళ ముందే మా హక్కుల్ని కాలరాచి మమ్మల్ని అవమానపరిచి మేము ఎందుకోసం వచ్చినామండి? ఇప్పుడు ఆహా ఓహో అనడానికి మీ ఎమ్మెల్యేలు ఉన్నారు మీ దగ్గర, ఆహా ఓహో అనడానికి మేము మంత్రులు ఉన్నారు మీ దగ్గర, మేము కూడా ఆహా ఓహో అనడానికి వచ్చినామా? ముఖ్యమంత్రి గారు గొప్పోడు, చాలా రాజాది రాజా అని చెప్పడానికి వచ్చినామా? మేము వచ్చింది మేము 2 ఉన్నా 3 ఉన్నా 10 మంది ఉన్నా మా బాధ్యత ఇగో ఇట్లాంటి సమస్యలతో సతమతం అవుతున్నా మాకెవరు లేరా ఆదుకోవడానికి అని చెప్పి బాధపడుతుంటే ఆ ప్రజల పక్షాన్ని నిలబడించే బాధ్యత మాకున్నది. అవి వద్దనుకుంటే, ప్రస్తావించదనుకుంటే అది మీ విజ్ఞత, నేనేం చేయలేను. ఇలా స్పీకర్ గారు నాకు తనిలా అంటాడు. మా స్పీకర్ గారు పార్టీలు ఏమైనా ఉండొచ్చు, రాజకీయాలు ఏమైనా ఉండొచ్చు, స్పీకర్ గారు నాకు తనిలా అంటాడు. స్పీకర్ గారికి ఉన్న అపార అనుభవం, శాసనసభలో వారికి ఉన్న అపార అనుభవం, న్యాచురల్గానే వాళ్ళకు ఉన్న హుందాతనం ఎవ్వరు ప్రశ్నించలేరు. కానీ ఆ స్పీకర్ గారిని, గంత హుందాగా బతికిన స్పీకర్ గారిని, ధర్మంగా ఉండే స్పీకర్ గారిని, అనుభవంలో స్పీకర్ గారిని ఇలా వారిని అడ్డం పెట్టుకొని మీరు ఈ పని చేస్తున్నంటే నేను అవమానపరుస్తలేదు స్పీకర్ గారిని, మీరు అవమానపరుస్తున్నారు. ఆయన స్థాయిని తగ్గించేది నేను కాదు, ఆయన స్థాయిని తగ్గించేది మీరు. క్షమాపణ చెప్పాల్సింది మీరు, నేను కాదు క్షమాపణ చెప్పాల్సింది. ఇవాళ నేను ప్రజాస్వామ్యం మీద సంపూర్ణమైన విశ్వాసం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. మా పార్టీ ఏదో వట్టిగా ఇక్కడ 4 రాష్ట్రాలు ఉన్న పార్టీ కాదు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం పరిపుష్టిగా ఉండాలని, ప్రజలు క్షేమంగా ఉండాలని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో ఒక సుస్థిరమైన పరిపాలన, అన్నిటికీ మిక్కిలి ఒక ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ అందిస్తున్నటువంటి, విశ్వాసంతో కూడినటువంటి అందిస్తున్నటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం. 29 రాష్ట్రాలు అంటే 19 రాష్ట్రాలు అధికారం నడుపుతున్న పార్టీ మా పార్టీ. మా పార్టీని పట్టుకొని, మా పార్టీ శాసనసభను పట్టుకొని మీరు మత పిచ్చిగాళ్ళు, కుల పిచ్చిగాళ్ళు, ఉన్మాదులు వీళ్ళని మా మీద ఏం ద్వేషం అండి మీకు? ఒకవేళ నిజంగానే అదైతే మమ్మల్ని ప్రజలు తెలుసుకుంటారు. ప్రజాక్షేత్రంలో మీరెవరు నాకు అర్థం కాదు. మేము మంచోళ్ళమా చెడ్డోళ్ళమా ప్రజలు తెలుసుకుంటారు, మీరు కాదు తెలిసేది. తప్పకుండా నేను మాత్రం ఒక విశ్వాసాన్ని ప్రకటిస్తున్నా, ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలు మాత్రమే. తెలంగాణ ప్రజలు విజ్ఞులు, తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు, తెలంగాణ ప్రజలు ధర్మాన్ని ఆచరించే వాళ్ళు. తెలంగాణ ప్రజలు ఇట్లాంటి సందర్భం వచ్చినప్పుడు
ఎట్లా బుద్ధి చెప్పాలని చెప్పేవాళ్ళు. కాబట్టి ఇవాళ మీరు ఏదైతే లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు నా ముఖం చూడొద్దని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పండి. అట్లా ఈటల రాజేంద్ర గారి ముఖం సభలో చూడడానికి ముఖ్యమంత్రి గారు సిద్ధంగా లేదు. ప్రకటించేది దమ్ముంటే రానియకు, దమ్ముంటే తెలుసుకుందాం ప్రజాక్షేత్రంలో. ఇప్పటికీ ఒక ఛాలెంజ్ చేస్తున్నా నేను, నీ దగ్గరనే వచ్చి పోటీ చేస్తా అని చెప్పి. ఎక్కడ పోటీ చేస్తావో చెప్పి వస్తా అని చెప్పిన నేను. రేపు ఇంకో ఛాలెంజ్ కూడా చేయాల్సి వస్తుంది తప్పకుండా సందర్భం వస్తే. కానీ మీ బెదిరింపులకో మీ దబాయింపులకో మేము భయపడటం కాదు. మీడియాను కొనుక్కోవచ్చు, కొన్ని ఛానళ్ళని, కొన్ని పత్రికలను కొనుక్కోవచ్చు. నువ్వు నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థతో మమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టచ్చు. కానీ సావుకైనా సిద్ధపడుతుంది తప్ప రాజీ పడే ప్రసక్తి లేదు. ప్రజల సమస్యలు ప్రస్తావించడంలో 20 ఏళ్ళుగా ఏ పాత్ర పోషించడమో రాబోయే కాలంలో కూడా అదే పాత్ర పోషిస్తాం తప్పకుండా. ఇవాళ భంగపడ్డోళ్ళ బాధపడ్డోళ్ళ మా గొల్ల కుర్మలు వాళ్ళు అంటున్నారు, మొత్తం బ్రోకర్లు తింటున్నారు సార్, 4,000 కోట్లు పేరు మాకు వచ్చింది గొల్ల కుర్మలకు, కానీ తినేది మాత్రం బ్రోకర్లు తింటున్నారు. రేపు మళ్ళీ లోన్స్ ఇస్తారట, డైరెక్ట్గా మా అకౌంట్లో పైసలు ఏమని చెప్పండి, మేము కొనుకొచ్చుకుంటాం తప్ప ఈ బ్రోకర్ల పాలు కావద్దని చెప్తున్నారు. 100% మా గొల్ల కుర్మల వెంట ఉంటాం, 100% మా మత్స్యకారుల వెంట ఉంటాం, 100% ఇలా మా ఉద్యోగులు సకాలంలో జీతాలు రాక ఈఎంఐ కట్టలేక ఇవాళ ఏ బ్యాంకులలో పోయి బిక్కుమంటున్నారో వాళ్ళ పక్షాన మేము ఉంటాం. అణచివేతకు గురైన అన్యాయానికి గురైన వాళ్ళ పక్షాన్ని తప్పకుండా భారతీయ జనతా పార్టీగా మీ వెంట ఉంటామని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాం. తప్పకుండా ఇలా వాళ్ళు ఏం పంపుతారో నాకు చూస్తాను. నేను మళ్ళీ చెప్తున్నా, స్పీకర్ గారి మీద సభ మీద సంపూర్ణమైన విశ్వాసం గౌరవం ఉన్న వ్యక్తి నేను. ఇంతకాలంలో ఇంతవరకు ఎవరు కూడా ఏ పార్టీ కూడా రాజేంద్ర గారు అన్పార్లమెంటరీ మాట్లాడతారు కానీ తొందరపాటు మాట్లాడతారు కానీ ఇంతవరకు లేదు. మీరు ఆ ముద్ర వేసే ప్రయత్నం చేస్తే అది తేల్చుకోవాల్సింది ప్రజల అభిప్రాయం మేరకు నడుచుకుంటే తప్ప నీలాంటి వాళ్ళ అభిప్రాయం మేరకు నడుచుకునేటువంటి అక్కర్లేదని చెప్పి మనం చేస్తున్నాం. చూస్తారా అని ఏం చేస్తారు? నేను అన్పార్లమెంటరీ నేను ఒకటే మాట్లాడినా. స్పీకర్ గారు అందరివారు, సభ అధిపతి. మా అందరి సభ్యుల హక్కుల్ని కాపాడే ధర్మం వారికి ఉంటుంది. మా హక్కులు కాపాడుతారని చెప్పి మేము అంటున్నాం. దానికి కాపాడే ప్రయత్నం చేయాలి తప్ప స్పీకర్ గారిని అవమానపరుస్తుంది వాళ్ళు, స్పీకర్ గారి యొక్క గౌరవాన్ని తగ్గిస్తుంది వాళ్ళు అని చెప్తున్నారు కదా. అట్లేం లేదండి. ఎప్పుడు కూడా వాళ్ళు ఎవరినైనా పంపించుకోవచ్చు. పార్టీ పరంగా నేమ్ చేస్తే మా పార్టీ నుంచి వీళ్ళు వస్తారంటే ఎవరైనా పట్టుకోవచ్చు. ఫ్లో లీడర్ ఉండే సాంప్రదాయం ఉంటుంది, లేకపోయినా కూడా పోతారు. బీఎస్సీ మీకు తెలియదు, బీఎస్సీ ఏముంటుంది? అది అత్యున్నతమైనటువంటి కమిటీ, శాసనసభ వివరాలంతా కూడా వాళ్ళు చర్చిస్తారు. దానికి కూడా విలువ లేకుండా పోయింది. ఇది బహిరంగ పేపర్లో చూసిందే తప్ప ఇంత నోటీసులు అయితే అందలేదు. వస్తే దానికి ఎట్లా సమాధానం చెప్తాం. సీఎం గారు పోలేదా? లేదంత. మన కాళేశ్వరం ప్రాజెక్టు ఉంది, గంత నష్టం జరిగింది. ప్రతిపక్ష పార్టీలకు పోయేటువంటి బాధ్యత లేదా? బాధ్యత ఉంటే ఎందుకు కట్టేలు చేస్తున్నట్టు? మేము బాధ్యత కలిగిన వాళ్ళం కాబట్టి పోతా అన్నాం. పోనిచ్చినా మమ్మల్ని చెప్పండి. ఒక్కటి కాదండి, మొత్తం ఒక్క మాట చెప్పండి. ప్రజాస్వామ్య ముసుగులో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు కొనసాగిస్తున్న రాచరికపు పాలన. ఇది నేను చెప్పడం కాదు, ప్రజలంగా చెప్తున్నారు. అందుకనే మునుగోడు ఎలక్షన్ తెలుస్తుంది వీళ్ళ సంగతి.